హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20, 21 వచనాలు చదువుకుందాం. అందుకాయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనదేదియూ నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇదే వచనం మనం ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, హౌ బీట్ దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సో ఇది మనం చూసుకుంటే దీని అర్థం ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువు వారు మనకి ఏమని చెప్తున్నారు, మనము విశ్వాసం కలిగి ఉంటే, మనము కేవలం విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఏమవుతుంది, మనము ఈ కొండను చూసి అటుపక్క పో అంటే అది ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే మనకు ఆ విశ్వాసం దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం ఉపయోగించినప్పుడు మనకు వాటిపై అధికారాన్ని ఇస్తాడు దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు అధికారం ఉన్నప్పుడు మనం ఎలాంటివైనా చేయొచ్చు. సో మనం అది ఎప్పుడూ మంచికే ఉపయోగించాలి. అలాగే మనకి ఇప్పుడు అధికారం రావాలంటే మనం ఏం చేయాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, నిరంతరం ప్రార్థన చేస్తూ ఆయనపై మనము ఆయన మనకిచ్చిన బైబిల్ని మనం ఎప్పుడు చదువుతూ ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం నమ్ముతూ ఉంటే మన విశ్వాసం అనేది ఎదుగుతుంది. మన విశ్వాసం అనేది ఎదిగినప్పుడు మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయొచ్చు. ఆయన నామానికి ఎప్పుడు ఘనత కారణంగా ఉండొచ్చు. అలాగే మనం చూసుకుంటే 21వ వచనంలో ఏమని రాసింది ఇంగ్లీష్ వర్షన్లో, మనకు కొన్నిసార్లు మనకు కొన్ని జరగవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అంటే అలాంటి టైమ్స్లో దేవుడు మన వద్ద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డెడికేషన్. మనము డెడికేషన్తో ఆయన నామాన్ని అనేకులకు తెలియపరచాలి అనే ఆ డెడికేషన్తో మనము ఫాస్టింగ్ ప్రేయర్ చేశామంటే, ఉపవాస ప్రార్థన చేశామంటే ఏం జరుగుతుంది, మనం ఆయన పేరిట మనము ఇదివరకు చేయలేని కొన్ని అద్భుత కార్యాలను ఇంకా గొప్పగా ఇంకా ఘనంగా అనేకుల ముందు చేయవచ్చు. సో అది మనల్ని పెంచడానికే మనకు ఉపవాసం అనేది ఉంటుంది. సో మనకు ఏదైనా ఒకసారి ప్రార్థన చేసినప్పుడు జరగలేదు అంటే అది మనం డిస్కరేజ్ అవ్వకూడదు. దేవుడు నా మాట వినట్లేదు అని అస్సలే అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అక్కడ అది జరగలేదు అంటే అంతకంటే ఇంకా పెద్ద చోట జరగాలి అని దేవుడైన యేసు ప్రభువు అనుకుంటున్నారు కాబట్టి. సో ఇది మనం గుర్తించి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన నామానికి ఘనత తెచ్చే వారి వలె ఉండాలి. సో తప్పక ఇప్పుడు వాక్యం వీక్షిస్తున్న అందరూ ఖచ్చితంగా అలా చేస్తారని భావిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న వారందరూ తప్పక ఉపవాసం ఉండి ప్రార్థించేందుకు సాయం చేయండి. యేసయ్య, ఉపవాస ప్రార్థన వల్ల మేము ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఉపవాస ప్రార్థన యొక్క గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప వింత కార్యాలు ఎలాగ చేయొచ్చు, ఉపవాస ప్రార్థన వల్ల అవి ఎలాగ మేము పొందుకొనవచ్చు, అది మాకు క్లియర్గా తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పక మేము ఉపవాస ప్రార్థన చేసి అలాగే మీపై విశ్వాసాన్ని పెంపొందించుకుని వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మమ్మల్ని ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలపండి. మీకు గొప్ప సాక్షిగా నిలబెట్టండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.